అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం పెళ్ళి ఆగిపోయింది అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. ఆరాధ్య పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. ఖరీదైన శుభపత్రికలు, పట్టు పీతాంబ్రాలు, ముత్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులు, రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన కళ్యాణ మండపం, అతిథులకు పసందైన విందు ఏర్పాట్లు బ్రహ్మాండంగా 10 కాలాల పాటు చెప్పుకొనేలా శ్రద్ధగా దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేయిస్తున్నాడు ప్రసాద్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. ఇక సరస్వతి విషయం చెప్పనవసరం లేదు. పెళ్లికి సంబంధించిన ప్రతి ఘట్టాన్ని సాంప్రదాయబద్ధంగా ఏ లోపం రాకుండా చేసే ఏర్పాట్లలో తలమునకలయ్యింది. ఇదిగో మిమ్మల్నే ఏవండి, బ్యాండ్ మేళం వద్దన్నాముగా, ఆ సన్నాయి మేళం సంగతి చూడండి. అలాగే ఆ విడిది ఏర్పాట్లు కాస్త ఖరీదైన హోటల్లో చేయండి. అసలే ఫారిన్ పెళ్లి కొడుకు, వస్తువులన్నీ స్పెషల్గా ఉండేలా చూడండి. మళ్ళీ మాటొస్తుంది సుమా అన్నట్టు మర్చిపోయాను. ఒంటి బ్రాహ్మణుడు సొంటి కొమ్ములా కాకుండా జంటగా మరో బ్రాహ్మణుడిని తెచ్చుకోమని పంతులు గారికి చెప్పండి. సంభావన మనమే ఇస్తామని కాస్త శాస్త్రం తెలిసిన వారిని చూడమని మరీ చెప్పండి అంది సరస్వతి. సరే అలాగే కాని ఆ పసుపు కొట్టే రోకళ్ళ సంగతి చూడు. మళ్ళీ అది దొరకలేదు, ఇది కుదరలేదని ప్రాణాలు తోడేస్తావన్నాడు ప్రసాద్. అలాగేలేండి అంది సరస్వతి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త వహించే తల్లిదండ్రులు అసలు పిల్లలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా ఆడపిల్ల మనసులో ఏముంది, తాను మనస్ఫూర్తిగా పెళ్లికి సిద్ధమైందా లేదా అనే ఆలోచన ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. కానీ దీనిని తల్లిదండ్రులు తప్పని అనలేదు. తమ బిడ్డల మీదున్న విపరీతమైన ప్రేమ కారణం చేతనో, తమ పిల్లలకు తాము చేసేదంతా మంచిననే నమ్మకమో కానీ పిల్లలెంత ఎదిగినా ఇంకా వారిని చిల్లపిల్లలుగానే చూస్తూ వాళ్ళకేం తెలుసునని వాళ్ళను తేలికగా తీసుకుంటారు. కానీ అన్ని విషయాల్లోనూ చాలా గొప్పగా ఉండే సంబంధం చూడాలని, తమ స్తోమతకు మించి కట్న కానుకలిచ్చినా సరే తమ పిల్లలకు మంచి సంబంధం తేవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. కానీ ఒక్కోసారి తల్లిదండ్రులు ఈ విపరీతమైన ప్రేమ పిల్లల పాలిట శాపంగా మారినట్లే తల్లిదండ్రుల పట్ల పిల్లలకున్న భయమో భక్తో లేదా వారి దూకుడుతనమో తల్లిదండ్రుల పాలిట శాపంగా మారుతుందన్నది వాస్తవం. ఈ పరిస్థితులే ఈ పెళ్లి కథను ఊహించని మలుపు తిప్పాయి. పెళ్లి కోసం కన్నెపిల్ల ఎన్నో కలలు కంటుంది. కాబోయే భర్త గురించి, ఆ తర్వాత అతనితో గడపబోయే జీవితం గురించి. కానీ ఆరాధ్య ఈ పెళ్ళంటేనే భయపడుతుంది. ఇష్టం లేదని చెప్పలేదు, అలా అని ఇష్టంగా ఈ పెళ్లి చేసుకోలేదు. మనసులోని భావాన్ని, బాధను ముఖంలో కనపడనీయకుండా ఎంత జాగ్రత్త పడ్డా దాచలేకపోతుంది. అందుకే కాబోలు ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. తన భావాలన్నీ డైరీగా రాయడం అలవాటున్న ఆరాధ్య గత వారం నుండి మనసు బాగోలేక రాయలేని డైరీని రాయడం మొదలుపెట్టింది. బహుశా ఆ తర్వాత ఇక డైరీ రాయడం కుదరకపోవచ్చనుకుంది కాబోలు. ఎప్పటికీ నా హీరో నాన్నే. చిన్నప్పటి నుండి నా సంతోషంలోనే నాన్న తన ఆనందాన్ని చూసుకున్నాడు. నాకింత వయసొచ్చినా నాన్న పక్కన ఆయన చేతిపై తలపెట్టి నిద్రపోతే అదో ఆనందం, అదో భరోసా. ఈ ప్రపంచంలోని సంతోషాలన్నీ నాన్న దగ్గరే నాకు లభిస్తాయనిపిస్తుంది. నాన్న కూడా అంతే. పనులన్నీ పక్కన పెట్టి నాకేం కావాలి, నా ఆనందం కోసం ఏం చెయ్యాలి అని చూస్తూ ఉంటాడు. నిద్ర లేవగానే నా ముఖం చూడటం, నుదుటిపై ముద్దు పెట్టడంతో నాన్న దినచర్య మొదలవుతుంది. ఇక అమ్మ ఇప్పటికీ ఇంటి దగ్గర ఒక్కనాడు నా చేత్తో అన్నం తిననివ్వదు. అమ్మ చేతి గోరు ముద్దలంటేనే నాకు కూడా చాలా ఇష్టం. పనులన్నీ పక్కన పెట్టి కొసరి నాకు అన్నం తినిపిస్తుందమ్మ. ఇంకా చాలమ్మా అన్న కడుపు నిండిపోయింది అంటే, ఇదిగో ఇది నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇదిగో ఇదే ఆఖరిది దేవుడి ముద్ద అంటూ సెంటిమెంట్తో నా పొట్ట నిండా అన్నం తినిపిస్తుందమ్మ. అంత మంచి తల్లిదండ్రులు
తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురవ్వడం నా అదృష్టం. నా మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందో అని అమ్మ నాన్న మరో సంతానానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అది నాపై వారికున్న ప్రేమ. అలాంటి నాన్నతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, నాకు సుదీప్ అంటే ఇష్టమని ఎలా చెప్పగలను? నేను లేకుండా బ్రతకలేనని, కావాలంటే అంకుల్తో నేను మాట్లాడతానని సుదీప్ ఎంత చెప్పినా ససేమిరా అన్నాను. ఎందుకంటే నాకు నా సంతోషం కంటే నాన్న సంతోషమే ముఖ్యం కనుక. మన ప్రేమను బలి చేయొద్దు ఆరాధ్య, బాగా ఆలోచించు. ఇది జీవితం. జీవితం అంటే బొమ్మలాట కాదు. మనసొక చోట మనువు ఒక చోట నరకంలా ఉంటుంది తెలుసా అని ఎన్ని రకాలుగా చెప్పినా నేను ప్రేమించిన దానికి 100 రెట్లు ఎక్కువగా నాన్నను ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను. నా జీవితంలో నరకం అంటూ ఉంటే అది నాన్నకు బాధ కలిగించినప్పుడు మాత్రమే. అందుకే నా ప్రాణం ఉన్నంత వరకు నాన్న ఎలా చెబితే అలా నడుచుకుంటాను. నాన్నను బాధ పెట్టే రోజంటూ నా జీవితంలో వస్తుందంటే అది నా చావు మాత్రమే. నా ఊపిరున్నంత వరకు నాన్న కోసం ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను తప్ప నాన్నను బాధ పెట్టను అని నిక్కచ్చగా సుదీప్కి చెప్పాను. ఈ ఒక్కరోజు దాటితే నీతో మాట్లాడే అవకాశం కూడా ఉండదని ఎంత చెప్పినా నో అన్నాను. నా నిర్ణయం మారదని సుదీప్కి తెలుసు. నీలా నాన్నను ఇంతగా ప్రేమించే కూతురు దొరకడం మీ నాన్న అదృష్టం. అలాగే నీలాంటి గొప్ప సంస్కారం ఉన్న అమ్మాయి లభించకపోవడం నా దురదృష్టం అంటూ బాధపడ్డాడు సుదీప్. సుదీప్ ఆలోచనలు మనసులోకి రాగానే నా హృదయంలోని ప్రేమ కన్నీటి బిందువుల్లా నన్ను ఓదార్చడానికి బయటికి వచ్చింది. రాస్తున్న డైరీలోని అక్షరాలు కన్నీటి బిందువులతో నా మనసులో చెదిరిపోయాయి. డైరీని మూసి అలాగే పడుకున్నాను. తెల్లవారితే పెళ్ళి. ఇల్లంతా సందడిగా ఉన్నా నా మనసు ఒంటరితనంతో బాధపడుతుంది. తెల్లవారేసరికి నాన్న చేతిపై నిద్రపోతున్నాను. నాన్న కళ్ళ నుండి కారుతున్న వెచ్చని కన్నీళ్లు నా బుగ్గలపై పడడంతో మెలకువ వచ్చింది. నాన్న అన్నాను. నాన్న చేతిలో నా డైరీ ఉంది. నాన్న నన్ను పొదవి పట్టుకుని తప్పు చేశాను నాన్న, నన్ను క్షమించరా, నీ మనసు తెలుసుకోలేకపోయానంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు. సరే ఇక చేసేదేమీ లేదురా, సమయం చెయ్యి దాటింది. నేను చెప్పినట్లు చేస్తావా నాన్న అన్నాడు నాన్న. తప్పకుండా నాన్న అన్నట్లు తలూపాను. నాన్న గుండెల్లో తలదాచుకుంటూ నువ్వు వెళ్ళి పెళ్లి కూతురులా చక్కగా ముస్తాబవు తల్లి అన్నాడు నాన్న. సరే నాన్న అన్నాను. పెళ్లికి మరో గంట సమయం ఉంది. అంతా రెడీ అయ్యి మండపానికి ముత్తైదువులు మంగళహారతి తోరాగా బంధుమిత్ర కుటుంబ సపరివార సమేతంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మండపం చేరుకున్నాము. బరువెక్కిన నా హృదయం బాధతో కుండపోత వర్షానికి ముందు మేఘంలా భారంగా అనిపించింది. కారు దిగగానే పెళ్లి మండపంలో బంగారు బొమ్మ రావేమి, పందిట్లో పెళ్లి జరిగేనే పాట వినిపించగానే అప్రయత్నంగా నా కళ్ళ వెంట నీళ్లు జలజలారాలాయి. నాన్న నన్ను గమనించినట్లున్నాడు. దగ్గరగా వచ్చి నా తలపై చెయ్యి పెట్టి భయపడకు బిడ్డ అన్నట్లు నన్ను దీవించి నా చెయ్యి పట్టుకొని కళ్యాణ మండపంలోకి నడిపించాడు. ఆయన చేతి స్పర్శ నన్ను ఓదారుస్తున్నట్లనిపించింది. కానీ నా మనసును నేను ఓదార్చుకోలేకపోతున్నాను. మండపంలోకి చేరగానే నేను రెడీ అవ్వడానికి పక్క గదిలోకి వెళ్ళాను. నా కోసం సిద్ధంగా ఉన్న సుదీప్ నా చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు. అది నాన్న చేవ్రాలు. తల్లి, ఈ పరిస్థితుల్లో పెళ్ళి ఆపలేను. అలా అని నా చిట్టి తల్లి బాధను చూడలేను. అందుకే నువ్వు సుదీప్తో సంతోషంగా వెళ్ళు. ఇక్కడి విషయాలు నేను చూసుకుంటాను. మీ నాన్న. పెళ్లి కొడుకు కారు కళ్యాణ మండపంలోకి వచ్చింది. నా చెయ్యి పట్టుకున్న సుదీప్ పక్కదారి గుండా నన్ను కళ్యాణ మండపం నుండి బయటకు తీసుకువెళ్ళాడు. దూరంగా నిలబడి నాన్న చిరునవ్వుతో నన్ను వెళ్ళమని చేతులతో సైగ చేస్తున్నాడు. ధైర్యంగా సుదీప్తో ముందడుగు వేశాను. ఆ తర్వాత నేను లేచిపోయానని నాన్ననందరూ నానా రకాలుగా మాటలన్నారు. నాన్న మౌనంగా అన్నీ నా కోసం భరించాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. నాన్న మా పాపను చేతిపై పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతున్నాడు. నేను నాన్నవడిలో నా బిడ్డను చూసి మురిసిపోతున్నాను. ఆయన మంచి నాన్నతో పాటు మంచి తాత అయినందుకు. ఇలా ఆ అమ్మాయి తను కోరుకున్న వ్యక్తితో పెళ్లి చేసుకోవడానికి తన తండ్రి సహకరించాడు. ఇంత మంచి కథనందించిన రంగనాథ్ సుదర్శన్ గారికి ఫ్రమ్ స్టోరీ మిర్రర్ వారికి మన ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.